ఇప్పుడే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యో. ఓకేనా, ముందుకు వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లోకి వెళ్తాం. ఓకే, అయితే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాక నేను కాల్ చేస్తాను. హలో అండి అందరికీ. ఈరోజైతే మీకు మనమైతే సౌత్ అమెరికా కాంటినెంట్ మీద నుంచి ప్రయాణం చేస్తున్నాం. అయితే మనం ఈ ఫ్లైట్లో నుంచి ఒక నదిని అయితే చూస్తున్నాం. చూడండి, చాలా పెద్ద నది. చాలాసేపు మేము ఫ్లైట్లో ఉన్నప్పుడు దాన్ని అయితే చూడడం జరిగింది. మీ అందరికీ చూపించడానికైతే ఆ నదిని పైనుంచి తీశారనమాట. ప్రజెంట్ అయితే మనకి ఎర్లీ మార్నింగ్ అవుతుందండి. సన్ కూడా చూడొచ్చు మీరు. చూడండి, మనం ఇప్పుడైతే ప్రజెంట్ చాలా ఎత్తులో ఉన్నామండి. చాలా ఎత్తులో ఉన్నాం. ఆ నది అయితే చూడండి, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఎంత ఉందో. ఆ నదిని దాటుకుంటూ వెళ్తున్నాం. ఇది బ్రెజిల్ అండి. బ్రెజిల్ని అయితే దాటుతున్నాం మనం. బ్రెజిల్లో చాలా లాంగెస్ట్ నది ఏముందో మీకు తెలిస్తే కనుక మన కామెంట్స్లో పెట్టండి. ఓకేనా, ఇది బ్రెజిల్ని క్రాస్ చేస్తున్నాం. నెక్స్ట్ అర్జెంటీనాలో మనం ల్యాండ్ అవుతాం అనమాట. సో ఇదండి నది. తర్వాత మనకి అర్జెంటీనా వెళ్తున్న తర్వాత మనకి యాండీస్ పర్వతాలు అనేవి మనకు వస్తాయండి. యాండీస్ పర్వతాలు, ఆ పర్వతాలు అయితే మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే మనం అర్జెంటీనా నుంచి చిలీకి అయితే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఆ ట్రావెలింగ్లో మనకైతే యాండీస్ పర్వతాలు ఉంటాయని చెప్పేసి పైలట్ ఇంతకుముందే మనకి అనౌన్స్ చేశాడు. తర్వాత మనం ఏంటంటే అక్కడ టర్బులెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫ్లైట్ అనేది కొంచెం గడబడ అవుద్ది, కొంచెం జాగ్రత్తగా ఉండండి, కానీ మీరు చూడాలనుకుంటే మాత్రం మంచి వ్యూ ఉంటుందని చెప్పేసి కెప్టెన్ మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇదిగోండి చూడండి ఎంత బాగుంది కదా. అవంతా మొత్తం మేఘాలు అయితే చాలా దీనిగా ఉన్నాయి. అవంతా యాండీస్ పర్వతాలు. దాని మీద నుంచి మనం వెళ్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు సోషల్స్లో చదువుకున్నాం కదా యాండీస్ పర్వతాల గురించి. సో అది మనం ప్రజెంట్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. చూడండి, యాండీస్ పర్వతాలు చాలా పెద్ద వీడియో అండి ఇది. కాకపోతే కొంచెం ట్రిమ్ చేశాను. మనకి ఎక్కువ వీడియో అయిపోతే కొంచెం బోరీగా ఉంటుందని చెప్పేసి చాలా వరకు ట్రిమ్ చేశాను. మన ఫ్లైట్ అయితే వచ్చేసి కేఎల్ఎం ట్రావెల్స్ అనమాట. ఇది యూరప్, నార్త్ అమెరికా అంటే చాలా వరకు దేశాలు కవర్ చేస్తాయి. కేఎల్ఎం ట్రావెల్స్ ఎయిర్లైన్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ ఈ యాండీస్ పర్వతాలు రాగానే అనౌన్స్ చేశారు, మీరు వీడియోస్ తీసుకోండి, ఫొటోస్ తీసుకోండి, బాగుంటాయి అని చెప్పేసి. నాకైతే మన వ్యూవర్స్కి చూపించడం కోసం అని చెప్పేసి అక్కడ చాలాసేపు జర్నీ అనమాట. ఇది చాలా పెద్ద లాంగ్ జర్నీ పడింది. మనకి 2 hours పడింది. 2 hours మనకి ఇక్కడ అర్జెంటీనా నుంచి చిలీకి వెళ్తున్నాం, శాంటియాగో. ఈ వెళ్ళే దీంట్లోనే మనకి యాండీస్ పర్వతాలు అనేవి మనకు కనిపించాయి. చూడండి, చాలా లాంగ్ అండి. చాలా పెద్ద పొడవాటి పర్వతాలు అంటాయి ఇవి. పొడవాటి పర్వతాలు ప్లస్ తీరం ఎక్కువ, బాగా దూరంగా ఉంటాయి ఇవి. చాలా లాంగెస్ట్ రేంజ్లో ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగుంది కదా. మొత్తం మంచు ముద్దల్లాగా మేఘాలు కనిపిస్తున్నాయి. కానీ ఒక దగ్గర అయితే మాత్రం చూడండి, అక్కడ దూరంగా మీరు చూడండి, అది ఎలా ఉంది అంటే మంచు ముద్ద మాత్రమే కొండ మీద ఉన్నట్టుగా ఉంటుందండి. ఒక దగ్గర మీకు చూపిస్తాను చూడండి, కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తాను. ఈ యాండీస్ పర్వతాలు అనేవి చిలీని తర్వాత అర్జెంటీనాని వేరు చేస్తాయండి. అంటే ఆ యాండీస్ పర్వతాలు అనేవి ఒక బార్డర్ కింద లెక్క, మనకి సరిహద్దు రేఖ అంటాం చూసామా, అలాగా చిలీని అర్జెంటీనాని వేరు చేసే సరిహద్దుగా ఈ యాండీస్ పర్వతాలు అనేవి ఉంటాయంట. అప్పట్లో వీళ్ళు ఏంటంటే ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు వీని ఇన్వేజన్ చేసేసి ఇప్పుడు మనల్ని ఎలాగ బ్రిటిషర్స్ చాలా వరకు రూల్ చేశారో అలాగే ఈ సౌత్ అమెరికాని కూడా వాళ్ళు రూల్ చేసేసి వాళ్ళ లాంగ్వేజ్, స్పానిష్ లాంగ్వేజ్, మీరు ఎక్కడికి వెళ్ళండి సౌత్ అమెరికాలో ఇంగ్లీష్ చాలా తక్కువ, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేరు మనలాగా. సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు స్పానిషే. తర్వాత బ్రెజిల్ ఒకటి, పోర్చుగల్ మాట్లాడతారు. కానీ మిగతా ఈ దేశాలన్నీ కూడా మొత్తం సౌత్ అమెరికా కాంటినెంట్ ఉంది కదా, అందులో మ్యాక్సిమం అందరూ కూడా ఫ్రెంచ్ అంటే స్పానిషే మాట్లాడతారు. ఈ ఫ్రెంచ్కి టచ్ ఉండేది. మనకి ఇంగ్లీష్ అంటే మనకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి. మనకి ప్రజెంట్ గూగుల్లో ట్రాన్స్లేటర్ ఉంటుంది చూసారా, దాంట్లో మనం మాట్లాడి మన ఇంగ్లీష్లో మాట్లాడితే స్పానిష్లోకి అది ట్రాన్స్లేట్ అయ్యి వాళ్ళు చదివి దానికి మనకి వాళ్ళు ఏంటంటే జవాబు ఇస్తారనమాట. అతి కొద్ది మంది అంటే అఫీషియల్స్లో బాగా, అంటే ఇప్పుడు హ్యూమన్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, అండ్ ఎయిర్పోర్ట్స్లో కానీ ట్రావెల్స్లో కానీ ఇట్లా
మనకి ఎవరైతే ఉంటారు కదా డెలిగేట్స్, వాళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా పూర్ అండి. అంటే మనకి చాలా వరకు ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ ఇంగ్లీష్ ఎలా ఉంటుందో అలా మాట్లాడతారండి. అంటే అంత ప్యూర్గా కాకపోయినా కొంచెం ఏదో వచ్చి రానట్టుగా అండర్స్టాండింగ్గా మాట్లాడతారు. ఇదండి ఈ యాండీస్ పర్వతాలు మ్యాక్సిమం మనం చూపించగలిగినంత వరకు నేను ట్రై చేశాను. చూడండి, ఇక్కడ ఆల్టిట్యూడ్ కూడా మనకి ఏరోప్లేన్లో చూపిస్తాడు మనం ఎంత ఎత్తులో ఉన్నాము. యాండీస్ పర్వతాలు అంటే మా పక్కన ఇద్దరు కూర్చున్నారు అనమాట, వాళ్ళు యూరోపియన్స్. వాళ్ళని అడిగాను ఏంటి యాండీస్ పర్వతాలు ఏంటంటే, వాళ్ళు అనగా నా పక్కన కూర్చున్నారు చూసారా, వాళ్ళు యూరోపియన్సే, నాతో పాటు ట్రావెల్ చేశారనమాట. అయితే ఇవి 7,000 feet హైట్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు అంచనాగా చెప్పారు. ఇగోండి ఈ పర్వతాల మధ్యలో ఒక చిన్న కొలనులాగా ఉంది చూసారా, వాటరు, అక్కడ వాటర్ ఉంది చూసారా, చాలా బాగుంది. అంటే చాలా పెద్ద కొలను కాదు, మన వీడియోకి సరిగ్గా అది దొరకలేదు, కానీ మ్యాక్సిమం నేను చూపించగలిగినంత వరకు చూపించానండి. మన ప్లేన్ అయితే అలా వెళ్తూనే ఉంది అలాగా, మీరు చూడొచ్చు. ఇదండి యాండీస్ పర్వతాలు మనం మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ చేసాము. నెక్స్ట్ అయితే మనం చిలీలో ఇక్కడ శాన్ ఆంటోనియో పోర్ట్కి అయితే రావాల్సి ఉంది మనం. అక్కడ కూడా కొంచెం టూరిస్ట్ ప్లేస్ బాగుంటుందంట, చూపిస్తాను మ్యాక్సిమం. ఇక్కడ ఏంటంటే మనకి పెద్దగా నెట్ అనేది చాలా ప్రాబ్లం అండి, అందుకే మనకు పెట్టడానికి అవ్వట్లేదు. చూసారా ఆ కొండ మీద ఏదో మంచు ముద్ద పెట్టినట్టుగా కేవలంగా ఆ ముద్ద వరకే ఉంది. మనకి హిమాలయ పర్వతాలు ఎలా ఉంటాయో అలా కాకుండా ఇక్కడేమో ఓన్లీ కొండ మీద మంచు ముద్ద పెట్టినట్టుగా అలా ఉందండి. అది మంచో లేకపోతే ఏంటో తెలియదు. చూడండి, మీకు ఆల్టిట్యూడ్ చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. ఇవ్వండి ఎంత హైట్స్ అంటే అంత హైట్స్లో ఇప్పుడు మనం ఉన్నాం అనమాట. ఆ హైట్స్ నుంచి చూస్తున్నప్పుడు ఇప్పుడు యాండీస్ పర్వతాలు మొత్తానికి బయట అంటే అయిపోయిందనమాట, చివరికి వచ్చేసాము. పక్కన విలేజెస్ చూడండి స్టార్ట్ అయిపోయి, కొండని ఆనుకుని విలేజెస్ ఉన్నాయన్నమాట. కొండని ఆనుకుని ఆ విలేజెస్ అన్నీ కూడా చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం చిలీకి వచ్చేసాం, అర్జెంటీనా నుంచి చిలీకి వచ్చేసాం. అంటే ఆ పర్వతాలు దాటితే చిలీ. ఇప్పుడు మనకి జమ్మూ కాశ్మీర్ అట్లా పాకిస్తాన్ని ఇండియాని వేరు చేస్తే అలాగనమాట ఈ పర్వతాలు. ఆ పర్వతాల నుంచి ఇప్పుడు అర్జెంటీనా దాటేసి మనం చిలీకి అయితే ల్యాండ్ అయిపోతున్నాం. కొంచెంసేపట్లో శాంటియాగోకి ల్యాండ్ అయిపోతాం మనం. సో ఈ వీడియో మీద మీరు ఏమనుకుంటున్నారు, మీ అమూల్యమైనటువంటి కామెంట్ చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా చూసినా సరే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.